ఈ పిల్లికి పడుకోవడానికి పాపం చోటే దొరికినట్లేదు. పైకెక్కి వచ్చే పిల్లలందరిని చూస్తా ఉంది. హలో మామ, నేను మీ హరి. ఇవాళ మన 100 డేస్ న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ లో డే 57. నిజం చెప్పాలంటే మళ్ళీ తిరిగి బ్యాక్ టు ఫామ్ లోకి వస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంది అసలు. మార్నింగ్ టైంలో ఎవరికైనా కూడా వర్కౌట్ ఆర్ రన్నింగ్ చేసిన తర్వాత అలా స్వెట్ అలా కారుతూ ఉంటే భలే ఉంటుంది ఆ ఫీలింగ్. రన్నింగ్ అయిపోయాక ఆ చోట మీద అలా కూర్చుంటే చల్లటి గాలి తాగుతూ ఉంటుంది మామ. ఆ హాయిని మాటల్లో చెప్పలేము అసలు. ఈవినింగ్ టీ తాగుదాం అలా బయటకు వెళ్తూ ఉంటే మధ్యలో గోబీ తినాలనిపించి ఇక్కడ ఆగిపోయాము. ఇది వచ్చేసి మార్తాలి బాలాజీ లేఅవుట్ లో కొత్తగా అయితే పెట్టారు. ఇక్కడ గోబీ అయితే మస్ట్ ట్రై అని చెప్పొచ్చు, చాలా బాగుంది టేస్ట్. మేమైతే ఫస్ట్ గోబీ చెప్పుకున్నాము. గోబీ కొంచెం లేట్ ఉండడంతో ఎగ్ బజ్జీ అలాగే మిర్చి బజ్జీ చేసాము. ఆ బజ్జీలు తినే లోపు గోబీ కూడా వచ్చేసింది. ఇంకా రెండు ఫినిష్ చేసి టీ తాగదని చెప్పి సీకేబీ లేఅవుట్ అయితే వెళ్ళిపోయాము. లాస్ట్ వీడియోలో అయితే చెప్పా కదా, మా వీకెండ్ వస్తే మార్తాల్ మొత్తం జాతరలా ఉంటుందని. జనాలు, ట్రాఫిక్, ఫుడ్ స్టాల్స్ మొత్తం మన తెలుగులో ఉంటారు. రష్ గా ఉంటుంది ఏరియా మొత్తం. సీకేబీ లేఅవుట్ లో ఒక మంచి ఇరానీ చాయ్ కావాలంటే నాకు మాత్రం హైదరాబాద్ హందీలోని ఇరానీ చాయ్ గుర్తొస్తుంది. నేను ఎప్పుడు టీ తాగినా సరే ఫస్ట్ సిప్ మాత్రం నాలుగు కింద పెట్టుకొని కళ్ళు మూసుకుని ఆ ఫ్లేవర్ అయితే ఎంజాయ్ చేస్తాను. అలా చేస్తే ఆ టీ ఫ్లేవర్ ఆరామం పూర్తిగా ఫీల్ అవుతాము. మీలో ఎవరైనా టీ లవర్ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలా ఇంక మేము ఒక మంచి టీ తాగేసి మార్తాలు మొత్తం తిరిగేసి రూమ్ కి అయితే బయలుదేరాము. అది వాళ్ళకి మందల వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.